అమరావతిని హైదరాబాద్ ప్లస్ సిటీగా చేస్తానంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సో కొత్తగా ఇదొక మాటను తీసుకొచ్చారు ముఖ్యమంత్రి గారు. ఇంతకుముందు వరకు సింగపూర్ అవుతుంది, న్యూయార్క్ అవుతుంది, ఆ సిటీ అవుతుంది, ఈ సిటీ అవుతుంది అనేటువంటి చెప్పేటువంటి క్రమంలో భాగంగా ఇప్పుడు ఇక హైదరాబాద్ కాదు, హైదరాబాద్ ప్లస్ సిటీ అవుతుంది. బట్ ఇది వినటానికి చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది, ఎగ్జాగరేటెడ్గా అనిపిస్తుంది. హైదరాబాద్కే దిక్కులేదు అనుకుంటే హైదరాబాద్ ప్లస్ సిటీ ఎప్పుడు అవుతుంది? 10 సంవత్సరాలు పడుతుందా, 20 సంవత్సరాలు పడుతుందా, 30 సంవత్సరాలు పడుతుందా, ఒక శతాబ్దం పడుతుందా, 2 శతాబ్దాలు పడుతుందా? ఎంత టైం పడుతుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాద్ రాజధానిగా 1956 నుంచి అయినప్పుడు దాదాపు 70 ఇయర్స్ నుంచి స్టేట్ విడిపోయినా కానీ ఒక క్యాపిటల్ సిటీగా తన ఒక ఇంపార్టెన్స్ని హైదరాబాద్ సిటీ కాపాడుకుంటుంది. అంటే 70 సంవత్సరాల ముందుంది. నిన్నగాక మొన్న పుట్టిన అమరావతిని హైదరాబాద్ ప్లస్ సిటీగా ఎప్పుడు మారుస్తారు? మీకు ఇచ్చింది ప్రజల అధికారం 5 ఏళ్ళు, 2 ఏళ్ళు ఆడల్రెడీ గడిచిపోయింది, ఇక మిగిలింది 3 ఏళ్ళు. 2 ఏళ్ళు మీ పాకెట్లో ఉన్నట్టు, లాస్ట్ 1 ఇయర్ కూడా ఎలక్షనీరింగ్కే సరిపోతుంది. మరి అలాంటి సిచ్యువేషన్స్లో అంటే వాస్తవ దృక్పథానికి చాలా దూరంగా ఉండి మాట్లాడటం, హైదరాబాద్ ప్లస్ సిటీ అవుతుంది అంటున్నారు. అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఎల్పిఎస్ లేఅవుట్లు అవ్వట్లేదు, ఏదైతే వీళ్ళు చెప్తున్న ట్రంక్ రోడ్స్ అవ్వట్లేదు, సీడ్ యాక్సెస్ రోడ్డుకు దిక్కులేదు, రైల్వే స్టేషన్ ఎక్కడుందో తెలియదు, ఆ రైల్వే స్టేషన్కి భూ సమీకరణ ఏంటో తెలియదు, అవుటర్ రింగ్ రోడ్ ఎక్కడుందో తెలియదు, ఇన్నర్ రింగ్ రోడ్ ఎక్కడుందో తెలియదు. కనీసం 1,00,000 మంది జనాభా కూడా లేరు వీళ్ళు ప్రపోజ్ చేస్తున్న అమరావతిలో. మరి అలాంటి అమరావతి హైదరాబాద్ ప్లస్ సిటీగా ఎలా అవుతుందండి? ఇట్ టేక్స్ టైం. అదే సిటీని ఒక రోజులో కట్టకూడదని వీళ్ళే చెప్తారు, కట్టలేమని వీళ్ళే చెప్తారు. మళ్ళీ హైదరాబాద్ సిటీగా ప్లస్ సిటీగా మారుస్తామని చెప్తారు. అట్లీస్ట్ అక్కడ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, వాటర్ ఫెసిలిటీ లేదు, పవర్ ఫెసిలిటీ లేదు. ఆ రాజధానిలో ఉండేటువంటి గ్రామాల రైతులే లబోదిబ్బోని కొట్టుకుంటున్నారు, మాకు కరెంట్ రావట్లేదని, రాత్రిపూట కరెంట్ లేదని ధర్నాలు చేసేటువంటి పరిస్థితి. ఒక్కసారి వీళ్ళ అనుకూల పత్రికలే తిరగేస్తే తెలుస్తుంది నిజమేంటనేది. మరి అలాంటి సిచ్యువేషన్స్లో వీళ్ళు ఇప్పుడు హైదరాబాద్ ప్లస్ సిటీ, హైదరాబాద్ ప్లస్ సిటీ చేస్తామంటాం, జనాలు వింటున్నారు కదా అని చెప్పటం నిజంగానే కొంత ఇబ్బందికరంగా ఉంది. మీరు కట్టండి, మిమ్మల్ని కట్టొద్దు అనట్లేదు, డెవలప్మెంట్ చేయొద్దని చెప్పట్లేదు, బట్ ఉన్న రియాలిటీని చెప్పండి, ఫ్యాక్ట్ని చెప్పండి. అంటే ఏ రంగంలో హైదరాబాద్ ప్లస్ సిటీగా అమరావతి మారబోతుంది అనే విషయాన్ని చెప్పండి. సరే, వీళ్ళు చెప్తున్న ఒక పెద్ద ప్రాజెక్టు ఔటర్ రింగ్ రోడ్ తీసుకుందాం. 2014 నుంచి చెప్తున్నారు కదా ఔటర్ రింగ్ రోడ్ గురించి. అట్లీస్ట్ అప్పుడు 5 ఇయర్స్, ఇప్పుడు 2 ఇయర్స్, అంటే 7 ఇయర్స్. అప్పుడంటే కేంద్రంలో ఈ రీజనల్ పార్టీ డిపెండెన్సీ లేదు, దాన్ని మనం తీద్దాం పక్కకి. వీళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చి 2 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు కంప్లీట్ డిపెండెన్సీ అయితే ఉంది కదా. మొన్నటి వరకు మోడీ ప్రభుత్వానికి టీడీపీ ఎంపీలు కంపల్సరీగా కావాల్సిందే కదా. మరి ఏమాత్రం మీరు మూమెంట్ చేశారు, ఏమాత్రం దాని స్టేటస్ ఏంటి, ఔటర్ రింగ్ రోడ్ స్టేటస్ ఏంటి, ఎక్కడ దాకా వచ్చింది? కనీసం భూ సమీకరణ అయినా స్టార్ట్ చేశారా? కనీసం శంకుస్థాపన అయినా స్టార్ట్ చేశారా? పూర్తి అవడం తర్వాత సంగతి. అది 2 పుష్కరాల కాలం పడుతుందో, 3 పుష్కరాల కాలం పడుతుందో ఆ రోజుకు తెలుస్తుంది. కనీసం శంకుస్థాపన కూడా జరగలేదు. ఇక రైల్వే స్టేషన్ తీసుకుందాం, 58 కిలోమీటర్ల రైల్వే స్టేషన్ ఏముంటుంది. కనీసం ఆ రైల్వే స్టేషన్ని శంకుస్థాపన చేసి పూర్తయినా చేయాల్సింది కదా ఈ 5 ఇయర్స్ ఆఫ్ టెన్యూర్లో. మరి ఆ రైల్వే స్టేషన్ పరిస్థితి ఏంది? ఇంకోవైపు ఇన్నర్ రింగ్ రోడ్డు. ఈ ఇన్నర్ రింగ్ రోడ్డుకి అయితే అవుటర్ రింగ్ రోడ్ అన్న సెంట్రల్ డిపెండెన్సీ ఉంది, రైల్వే స్టేషన్కైనా సెంట్రల్ డిపెండెన్సీ ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్ మీ చేతుల్లోనే ఉంది కదా. మరి దానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? కనీసం దానికైనా శంకుస్థాపన చేశారా? ఈ 5 సంవత్సరాల కాలంలో ఇన్నర్ రింగ్ రోడ్ అని రెడీ అవుతుందా? ఇక ట్రంక్ రోడ్ సంగతి, ఎల్పిఎస్ లేఅవుట్ల గురించి వాళ్ళ పేపర్లే ఘోషిస్తున్నాయి. ఒకరోజు ఒక పత్రిక రాస్తే ఇంకో రోజు ఇంకో పత్రిక రాస్తుంది, అధికారిక భవనాలు తప్ప అక్కడేం జరగట్లేదని. మరి వాటి సమాధానం చెప్పండి మీరు. దానికి సమాధానం చెప్పరు. అంటే ఎవరిని మెప్పించడానికి, ఎవరి మెరమెచ్చుల కోసం ఈ మాటలు? సరే, ఫార్మా రంగాన్ని తీసుకుందాం. హైదరాబాద్లో ఏదైతే ఫార్మా రంగం ఉందో, అసలు ఏపీలో ఏ స్థాయిలో ఫార్మా రంగం ఉంది? ఏదో
కొంచెం ఉంటే అది వైజాగ్లో ఎస్టాబ్లిష్ అయింది. అమరావతిలో ఏ రంగం ఎస్టాబ్లిష్ అయింది? ఐటీ రంగాన్ని తీసుకుందాం. ఐటీ రంగం అమరావతిలో ఏముంది? ఉన్న కంపెనీలను తీసుకెళ్ళి వైజాగ్లో పెడుతున్నారు. అక్కడంతా కూడా సెంట్రలైజ్ చేస్తున్నారు. గూగుల్ వచ్చినా అక్కడికే, ఏ డేటా సెంటర్ వచ్చినా అక్కడికే, ఏది వచ్చినా అక్కడికే తీసుకెళ్తున్నారు. మరి అది ఎట్లా డెవలప్మెంట్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, అభివృద్ధి వికేంద్రీకరణ అవుతుంది? సో ఐటీ రంగం కూడా లేదు. ఇక మూవీ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటారా, వాళ్ళు మొన్ననే చెప్పేశారు, మాకైతే కనుక హైదరాబాద్లో ఆస్తుల్ని, హైదరాబాద్లో స్టూడియోల్ని వదిలిపెట్టి వచ్చే ఉద్దేశం మాకైతే ఏం లేదు అని వాళ్ళు వెరీ క్లియర్గానే చెప్పారు. ఇక ఫిల్మ్ ఇండస్ట్రీ వచ్చే అవకాశాలు కూడా తక్కువ. అంటే ఏ రంగం వస్తే మీరు డెవలప్ చేస్తారు? ఇక అంటే ఎట్లా అవుతుంది హైదరాబాద్ ప్లస్ సిటీ? హైదరాబాద్ జనాభా 1 కోటి ఈ రోజుకి. మరి 1 కోటి జనాభా రావాలంటే అమరావతిలో ఎంత టైం పడుతుంది? ఎన్ని ఇయర్స్ టైం పడుతుంది? మీరు ఇంక 2 సంవత్సరాలు ఉంటే మీ గవర్నమెంట్ వస్తుందో రాదో తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో మీరు హైదరాబాద్ ప్లస్ సిటీ అని ఎట్లా చెప్తారు? మీకు ఉండొచ్చు, మీరు విజనరీ కావచ్చు, మీకు ఏదో అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ అది రియాలిటీ కూడా ఉండాలి కదా. ఒక పక్క ఎయిర్పోర్ట్ ఉందని చెప్తారు, ఒక పక్క బుల్లెట్ ట్రైన్ అంటారు. అది ఎక్కడికి వస్తుందో, ఎలా వస్తుందో ఎవరికి క్లారిటీ లేదు. ఇంకా రాజధాని ప్రాంతంలో 2-3 వేల ఎకరాలు ఇంకా భూ సమీకరణ ఇవ్వని జనాలు ఉన్నారు. వాళ్ళ చుట్టూ తిరగడమే సరిపోతుంది అధికార యంత్రాంగానికి. మరి ఇన్ని ఇఫ్ అండ్ బట్ సిచ్యువేషన్స్లో ఉన్నది రియాలిటీ ఒప్పుకొని కనీసం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము క్రియేట్ చేయగలుగుతాం ఈ 3 ఇయర్స్లో అని చెప్పొచ్చు. అంతవరకు చెప్తే ఎవరికేం ఇబ్బంది లేదు. బట్ ఏదో ఎగ్జాగరేట్ చేసి హైదరాబాద్ ప్లస్ సిటీని చేస్తామంటే 1 కోటి జనాభా రావాలి ఇప్పుడు. అసలు మెయిన్ రేపు చంద్రబాబు నాయుడు రాబోతున్న ఇష్యూ ఏంటంటే మైగ్రేట్ చేయటం. జనాలు ఎట్ట మైగ్రేట్ అవుతారు? కేవలం మీరు అధికారిక పరిపాలనా భవనాలు కట్టేసేస్తే జనాలు మైగ్రేట్ అవుతారా? ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి ఎల్పిఎస్ లేఅవుట్లను ఎవరు కొంటారు వచ్చి? కనీసం అందుబాటు ధరల్లో ఉండాలి కదా. ఆ అందుబాటు ధరల్లో ఉంటే కొనేవాళ్ళు ఉంటేనే కదా రైతులు బాగుపడేది. ఏదైనా ఉద్యోగాలు ఉంటే కదా ఎల్పిఎస్ లేఅవుట్లకి వీళ్ళు చెప్పినట్టు రియల్ ఎస్టేట్ భూమి వచ్చేది. వరల్డ్ వైడ్గానే కంప్లీట్ రియల్ ఎస్టేట్ అంతా డౌన్లో ఉంది, ఈ స్టేట్ ఆ స్టేట్ అని కాకుండా. అలాంటిది హైదరాబాద్తో కంపేర్ చేసుకొని అమరావతిలో రియల్ ఎస్టేట్ ఎలా పెరుగుతుంది? మరి మీరే ఉన్నారు 2 సంవత్సరాల నుంచి, ఎందుకని పెరగలేదు 2 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ అమరావతిలో కానీ ఏపీ స్టేట్లో కానీ? సో ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యుద్ధాల కారణం అయితేనేమండి, ఇన్ఫ్లమేషన్ కారణం అయితేనేమండి, మల్టిపుల్ రీజన్స్, జాబ్స్ పోవడం కారణం అయితేనేమనండి, ఏ కారణం అయితేనేమనండి, ఎన్ని రీజన్స్ ఉన్నాయి. ఈ రీజన్స్ అన్నీ చెప్పకుండా ఏదో నేను చెప్పింది అలా జనాలు నమ్మేస్తారులే అన్నట్టుగా హైదరాబాద్ ప్లస్ సిటీ అవుతుంది. సో ఇంతవరకు ఏదైతే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఆల్మోస్ట్ అంతకుముందు గవర్నమెంట్లో 90% అయిపోయిన క్వార్టర్స్ ఈ 10% వరకు చేసి ఇంతవరకు మీరు హ్యాండ్ ఓవర్ చేయలేకపోతున్నారు జిఏడికి. దాని గురించి ఆలోచించాల్సినటువంటి బాధ్యత మీకుంది. తొందరగా హ్యాండ్ ఓవర్ చేయాలి. వాటి గురించి మాట్లాడకుండా ఒక ఐటీ లేదు, ఒక ఫినాన్స్ లేదు, ఒక ఫార్మా లేదు, ఏదైనా నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ లేవు, క్లారిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిర్పోర్ట్ వస్తుందా రాదా క్లారిటీ లేదు, ఏది ఎక్కడ వస్తుందో ఎవరికి తెలియదు. సో ఇలా ట్రాక్ చేసుకుంటూ పోతే ఒక 40 సంవత్సరాలకో 50 సంవత్సరాలకో ఇది మీరు ఇప్పుడు చెప్తే మీకు రేపు ఓట్లు ఎలా వేస్తారు జనాలు? మీ పెర్ఫార్మెన్స్ని బట్టి కదా మీకు ఓట్లు వేసేది. మీ 5 సంవత్సరాల పర్ఫార్మెన్స్ని బట్టి, మీరు చేసిన దాన్ని బట్టి, కళ్ళ కనిపించే దాన్ని బట్టి మీకు ఓట్లు వేస్తారు. అంతే తప్ప నేను ఒక 50 సంవత్సరాల తర్వాత అలా అనుకుంటున్నాను, అలా చేస్తానంటే ఇప్పుడు ఎందుకు ఓట్లు వేస్తారు? ఇలా జరిగే కదా అమరావతి భ్రమరావతి అని ఆనాడు ఏదైతే అపోజిషన్ పార్టీస్ ప్రచారం చేసి ఎందుకు గెలిచాయంటే ఇందుకోసమే గెలిచాయి. ఇదే మెయిన్ రీజన్. రేపు ఇంకో సంవత్సరం పైన కాడి నుంచి జగన్మోహన్ రెడ్డి రోడ్ల మీదకి వచ్చి చేసే ప్రచారం ఇది కదా, అక్కడేం జరగట్లేదు, అక్కడేం లేదు. సో దాన్ని ఎట్లా ఎదుర్కొనే దాన్ని బట్టి ఆలోచించాల్సిన అవసరం అయితే చంద్రబాబు నాయుడుకు ఉంది. సో ఇవన్నీ తెలియమని మనం అనుకోము. కాకపోతే ఏంటంటే జనాలకి అది చెప్పినా కానీ వినేటట్టుగా లాజికల్గా ఉంటే బాగుంటుంది తప్ప అంతకు మించి జనాలు కూడా ఏం ఆశించట్లేదు. మీరు కూడా మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగానే నిజంగానే ఈ టెన్యూర్లోనే హైదరాబాద్ ప్లస్ సిటీగా మారుస్తాడు? ఈ టెన్యూరే కాదు, మినిమం 1 సెంచరీ టైం అన్నా పడుతుంది, ఒక శతాబ్ద కాలం పడుతుంది అమరావతి హైదరాబాద్ని రీచ్ అవ్వాలంటే.